హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు చక్కటి హెల్త్ జ్యూస్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈ హెల్త్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నా. దీనికి ఈ హెల్త్ జ్యూస్ ఆరోగ్య లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. కొత్తిమీర అన్ని వంటకాల్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే రుచి అన్నీ మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మరి అలాగే గ్రీన్గా కూడా మనం జ్యూస్ తీసుకుంటే ఇంకా 100% ఇంకా మంచిది. గ్రీన్ కొరియాండర్ జ్యూస్ని తయారు చేసుకునే విధానం కూడా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా కొత్తిమీర ఒక కట్ట మాత్రమే, ఒక్కళ్ళకి ఒక్క రోజుకి. ఇందులో చూపించినట్లుగా అల్లం ముక్క ఒకటి, 5-6 మిరియాలు, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 4, చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఒక ఆపు చెక్క నిమ్మకాయ ముక్క వేసుకుంటే పిండుకుంటే సరిపోతుంది. ముందుగా కొత్తిమీర బాగా 2 సార్లు మంచినీటిలో కడుక్కోండి. మట్టి, ఇసుక, డస్ట్ అన్నీ పోతాయి. సాల్ట్ వేసి కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్ళు మురికంతా, ఈ కొత్తిమీరలో మురికంతా బయటకు వచ్చేస్తుంది, మట్టి అంతా. ఇది చూడండి, ఇలాగా శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్ గ్రీన్ కొత్తిమీర 2-3 సార్లు అయినా కడుక్కోవచ్చు మీరు. అందులో మట్టి లేదనుకుంటే వైట్గా ఉండాలి నీళ్ళు. 2 సార్లు కడిగినప్పుడు కూడా, రెండోసారి కడిగినప్పుడు కూడా నీళ్ళు వైట్గా ఉంటే మనకు క్లీన్ అయిపోయినట్టే. ముఖ్యంగా కొత్తిమీర జ్యూస్లో విటమిన్ కే, విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ కే, విటమిన్ సి చర్మానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కొత్తిమీర జ్యూసు నెలలో ఒక 10 సార్లు తాగితే చాలా మంచిది. అలాగే షుగరు, బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అన్ని గొంతుకి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఆకలి కూడా బాగా పుడుతుంది. ఇక స్టమక్లో ఉన్న చెడు వాయువు అంతా బయటికి వెళ్ళిపోతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొవ్వు అంతా కరగొడేస్తుందండి. గుడ్ కొలెస్ట్రాల్ మంచిగా మనకి ఉపయోగపడేటట్టు చేస్తుంది. అయితే ముందు అల్లం ముక్కలు వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు దాల్చిన చెక్క, మిరియాలు వేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు మిక్సీ వేస్తే మొత్తం మెత్తగా నలిగిపోతుంది. కొద్దిగా లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, చిటికెడు. ఈ జ్యూస్ తాగడం వల్ల మన లివర్లో ఫ్యాటీ లివర్ అని వస్తుంది. ఫ్యాటీ లివర్ తగ్గిపోతుందండి. నెలలో 10 రోజులు మాత్రమే తాగండి. మిగతా జ్యూసులు కూడా తాగాలి. కొత్తిమీర, పుదీనా ఇలా అన్ని జ్యూసులు తాగుతూ ఉంటే నెల మొత్తం తాగాలి. అలాగే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది. గ్లూకోజ్ అంటే చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. బ్లడ్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంటే వేస్ట్ కొవ్వు అంతా బయటకు పంపించేస్తుంది ఈ జ్యూస్. చూడండి, మంచిగా జ్యూస్ తయారైపోయింది. అక్కడక్కడ చిన్న అల్లం ముక్కలు తగిలాయి, నాకైతే పర్వాలేదు, నమ్మలేయచ్చు. ఇప్పుడు దాల్చిన చెక్క కూడా అందులో వేసాం కాబట్టి ఇది చూడండి, నిమ్మకాయ పిండుతున్నా, డైరెక్ట్ పిండేసుకోవచ్చు. దాల్చిన చెక్క ముక్కలు అవి చిన్న పంటికి తగిలాయి, నమ్మలేయచ్చు. ఇది మార్నింగ్ టైం తీసుకోవాలండి, బ్రష్ చేసిన తర్వాత. టీ తాగేసిన తర్వాత కూడా తాగొచ్చు. అంటే టిఫిన్కి ముందు తాగేయాలి. గంట తర్వాత మనం టిఫిన్ చేయొచ్చు. అలాగే 10 సంవత్సరాల లోపలున్న పిల్లలు హాఫ్ గ్లాస్ తాగితే బాగానే ఉంటుంది. మిగతా ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిస్తాయి. ఆకలి బాగా పుడుతుంది. నులి పురుగులు కూడా చిన్నపిల్లలకు తక్కువైపోతాయి. దీనివల్ల ఏ ప్రమాదం లేదండి. జ్యూస్ అయితే నేను తాగుతున్నాను, చూడండి. ఈ జ్యూస్లో చేదు కానీ వగరు కానీ ఏం లేదు, లైట్గా పుల్లగా ఉంది. దానిలో దాల్చిన చెక్క కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా రుచిగా కూడా ఉంది. గ్రీన్ కొరియాండర్ జ్యూస్ని మనం నిత్యం ఏ ప్రాబ్లం లేకపోయినా కానీ తాగితే మన స్టమక్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఈ జ్యూస్ తాగితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుందండి. ఫ్యాటీ లివరు తగ్గిపోతుంది. అలాగే బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ అంటే వేస్ట్ కొలెస్ట్రాల్ అంటారు కదా,
అది తక్కువైపోతుంది. అలాగే ఇందులో నిమ్మకాయ, అల్లం వేసాం కాబట్టి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ 4-5 ఐటెంలు వేసాము. అది మీరు చేసుకోగలిగితే 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు ఈ జ్యూసు. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇలాంటి రెమెడీస్, హోమ్ రెమెడీస్ చక్కటి పరిష్కారం. ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ హోమ్ రెమెడీ. మనం ఓన్గా తయారు చేసుకొని తాగడం వల్ల దీనివల్ల ఏ ప్రాబ్లం రాదు. ఖాళీ దొరికినప్పుడల్లా ఇలాంటి జ్యూసులు చేసుకొని తాగితే మన ఆరోగ్యం ఎంతగానో కాపాడుకున్న వాళ్ళం అవుతాం. నిత్యం వేరు తిండ్లు, మనం రకరకాల తిండ్లు తినేస్తూనే ఉంటాము. దాని మీద ఇష్టంతోనో ఏదో రకంగా తింటూనే ఉంటాము. అలాంటివన్నీ కంట్రోల్లోకి రావాలంటే ఇలాంటి జ్యూసులు అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.